విజయ్ అంటే మనము 3-4 కథల గురించి మాట్లాడుకున్నాము. సో ఏది మెట్రలైజ్ అవ్వలే. సడన్గా నువ్వు నాకు ఇక ఈ ఐడియా గురించి చెప్పి పరిశ్రమని కలవమన్నావు. అంటే ఈ కథ ఈ ఐడియా నాకు నచ్చిద్దని నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? ఎందుకు ఈ ఐడియా నన్ను వినమన్నావు? ఒకటేమో మీ బ్యానర్లో చేద్దామని ఉండింది. అంటే స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నప్పుడు నేను ఏదో ఐ థింక్ ఎవడే సుబ్రహ్మణ్యమో ఏదో చేసినప్పుడు ఏదో ఆడియో లాంచ్కి పిలిస్తే ఓ స్టేజ్ మీద కూడా అన్నా, ఎప్పుడైనా ఎస్విసిలో సినిమా చేయాలి. నేను యాక్చువల్లీ మీ సినిమాలకు ఆడిషన్ చేసిన బిఫోర్ ఎవడే సుబ్రహ్మణ్యం 2 సినిమా కేరింత అని ఈయన వచ్చేవాళ్ళు ఇట్లా విషయాలు మేము ఆడిషన్లు ఇచ్చేటోళ్ళం, అక్కడ నుంచి పంపించేటోళ్ళు. వీళ్ళకి తెలియదురా, వీళ్ళకి టేస్ట్ లేదని నేను అనుకునేటోడిని మొత్తానికి. బట్ బ్యానర్ చూసినాం, సినిమాలు ప్రేమించినాం, మనిషిని చూసినాం, చేయాలి ఈ ప్రొడక్షన్ హౌస్లో అని ఉండేది. అండ్ దెన్ రాజు గారు గీతా గోవిందం అప్పటి నుంచి రెగ్యులర్, పెళ్లి చూపులు అప్పటి నుంచే రెగ్యులర్లీ మాట్లాడే వాళ్ళము, సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళం. నాకు స్క్రిప్ట్లు ఏవి సెట్ అయ్యేటివి కాదు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రాజుగారితో చేయాలి, మన రిలేషన్షిప్ ఒకటి బిల్డ్ కావాలని. సో ఈ కథ విన్నప్పుడు ఇది నాకు నచ్చింది కదా, ఇది పంపిద్దాము, ఇది మీకు కూడా నచ్చితే ఇంకా మీరు అగ్రెసివ్గా కూర్చొని ఏదన్నా చెప్తే అగ్రెసివ్గా కూర్చుంటారు. ఆ క్వాలిటీ మీకు ఉంది కాబట్టి నేను ఇమీడియట్లీ మీకు పంపించాను. ఎందుకంటే ఈ లైన్ని కొన్ని రోజులు అయ్యిండే, లైన్ విన్నా కానీ అది ఫుల్ స్క్రిప్ట్ వస్తలేదు నాకు. సో నేను ఇంకా మీకు చెప్పి ఇంకా ఇమీడియట్లీ డైరెక్టర్కి కూడా ఒక కన్ఫర్మేషన్ ఇట్లా అవుతుంది అంటే అన్నీ జరుగుతాయి కదా అని. పరశురామ్, సో నువ్వు కథ అనుకున్నావు, విజయ్ని, మృణాల్ని, బామ్మ క్యారెక్టర్ ఇందాక మృణాల్ చెప్పినట్టు సూపర్, అదర్ వదనలు, బ్రదర్స్, మంచి ప్యాకేజ్, కిడ్స్ అందరినీ బాగా చేసుకుంటూ వచ్చి, సో సినిమా మాకు తెలుసు కాబట్టి రేపు థియేటర్లో అందరు ఆడియన్స్ ఎలా చూస్తారు, ఎలా ఫీల్ అవుతారు, సీన్ టు సీన్ ఐ కెన్ ఇమాజినేషన్. సో సినిమా అంతా అయిపోయిన తర్వాత నువ్వు చూసుకుంటున్నప్పుడు నువ్వు అనుకున్న దానికి, జర్నీకి, ఫినిషింగ్కి వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఫస్ట్ డే నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, సో టిల్ లాస్ట్ డే వరకు కూడా అంటే వీళ్ళిద్దరూ ఇచ్చిన ఎనర్జీయే నాకు. లైక్ వీళ్ళిద్దరిని మానిటర్లో చూసినా, వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసినా, రష్లో చూసినా, ద వే నేను గోవర్ధన్ అనుకున్నది క్లియర్గా అసలు నాకు కనిపిస్తూ ఉంది ఫస్ట్ డే నుంచి. సో ఈ జర్నీలో లైక్ ఎంత స్ట్రెస్ పడినా, ఏం చేసినా, ఏం చెందినా, బట్ అవుట్పుట్ నాకు క్లియర్గా తెలుసండి. ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ అంటే కొన్నేళ్ల పాటు ఈ ఫిలిం గురించి మాట్లాడుకుంటారు అనేది నాకు అట్లీస్ట్ అంటే కమింగ్ నాకు గీతా గోవిందం అంటే ఇప్పటికీ స్టిల్ మాట్లాడుకుంటున్నారు కదండి. సో అలానే ఈ గోవర్ధన్ ఫ్యామిలీ స్టార్ హిందూ క్యారెక్టర్స్ కానీ, నేను రాసిన డైలాగ్స్ కానీ, నేను ఆ సినిమాని నేను ఎలా అయితే అంటే ఏ కన్విక్షన్లో అయితే చేశానో ఇవన్నీ నేను ఫస్ట్ నుంచే అంటే బ్లైండ్లీ అంటే ఇంకా ఒకటే ఇంకా అంతే అండి. నేను ఎప్పుడు అసలు అటు ఇటు కూడా లేదు ఈ ఫిలింలో. లైక్ అంటే బ్లైండ్లో ఒకటి నమ్మాను, సో ఐ డెలివర్డ్ ఇట్. సినిమా ఇప్పటివరకు చాలామందికి చూపించాం. చాలామంది అంటే మన క్లోజ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు అన్ని రకాలుగా. సో చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ నీతో మాట్లాడారు. సో నేను రివీల్ చేశాకంటే నువ్వు రివీల్ చేస్తే బాగుంటుంది. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి మాట్లాడినప్పుడు ఒక జర్నీ తర్వాత ఇంకా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళకంటే ముందు టీంతో పాటు ఎవరైనా ఇలా చూసినప్పుడు ఒక కాంప్లిమెంట్స్ వస్తాయి. మా డాడీ చూసిండు 2 days బ్యాక్. డాడీ ఆల్మోస్ట్ ప్రతి సినిమా చూస్తారు. సమ్టైమ్స్ రిలీజ్ అయిన 1-2 nights ముందు చూపిస్తాం అప్పటిదాకా. సమ్టైమ్స్ ఎడిట్లో పెళ్లి చూపులు అనేది ఎడిట్ అవుతూ కొద్ది చూసేవాళ్ళు. డాడీని నాకు పెద్ద క్రిటిక్ అనమాట. నా ఫస్ట్ సినిమాలు అప్పుడైతే సినిమా అయిన తర్వాత ఇంటికి వస్తే నాకు టెన్షన్, ఇప్పుడు ఈయన ఏమంటాడు, నచ్చలేదు అనుకోండి, ఇట్లా కూర్చుంటాడు, తిట్టాడు నన్ను, జస్ట్ అని కూర్చుంటాడు. నేను ఎప్పుడైనా కొన్నిసార్లు నేను సినిమా నుంచి వచ్చి నేను అంత ఎంజాయ్ చేయలే డాడీ అంటే, మరి ఎందుకు చేస్తున్నావు యాక్టింగ్, వదిలేయి, వేరే జాబ్ చూసుకో, ఎంజాయ్ చేస్తున్నప్పుడు చేయకు. టఫ్ లవ్ అనమాట, హార్డ్ ప్రేమ, సాఫ్ట్నెస్ ఉండదు. గోవర్ధన్ సేమ్ గోవర్ధన్ లవ్. సో కొన్ని సినిమాలు వన్ ఆఫ్ మై ఫిల్మ్ నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్న సినిమా మీద డాడీ చూసిన రోజు ఉంది. చూసి కాల్ రాలే,
ఏంటి డాడీ ఎట్లుంది అంటే, అదేరా చూద్దాం ఇంకా 2 రోజులు ఉంది కదా రిలీజ్, చూద్దాం ఇంకా ఆడియన్స్కి వదిలేయాలి అనే రియాక్షన్ గుడి అప్పుడు నాకు డాడీ అట్లా అన్నప్పుడు ఇంకా షేక్ అయిపోతుంది. అంటే అందరికంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు, మన అమ్మ నాన్న, వాళ్ళే అట్లా అన్నప్పుడు ఇంకా ఫుల్ ఓ షిట్. మన సినిమా చూసిన తర్వాత డాడీ వచ్చాడు ఇంటికి, డిన్నర్ తిని కూర్చొని సీన్లు చెప్పుకుంటా నవ్వుతున్నాడు. అసలు ఎట్లలో సీన్లు గుర్తు చేసుకొని ఇట్లా పడి నవ్వుతున్నాడు అనమాట. కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు చెప్పి he's so happy with the film. సో నాకు శిరీష్ ఎప్పుడు ఫస్ట్ నేను శిరీష్గా చూపిస్తాను డబుల్ పాజిటివ్. ఎందుకంటే నాకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అవి రైటా రాంగా నేను ఫస్ట్ అక్కడే చెక్ చేసుకుంటాను. సో శిరీష్ చూడగానే నీతో మాట్లాడేశాడు, చెప్పేశాడు. తర్వాత ఒకటేసారి అన్సిత మై డాటర్ అండ్ వైఫ్ వేరు ఒకటేసారి చూస్తున్నారు వేరే దగ్గర. అంటే 5 minutes గ్యాప్లో షోస్ జరుగుతున్నాయి. నాకు మీకు ఎవరు తెలియదు, నాకు తెలుసు. స్క్రీన్ నెంబర్ 2లో 10 o'clock షో, స్క్రీన్ నెంబర్ 3లో 10:50 అట్లా సేమ్ టైం సెట్ అయ్యి ఎడిటింగ్ సేమ్ టైం జరుగుతుంది. సరే అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది టైమింగ్ కలిసి ఇక్కడ అయిపోగానే జస్ట్ 5 minutes గ్యాప్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వైఫ్ కాల్డ్, కొట్టేశారండి సినిమాని. ఏం నచ్చింది ఏంటంటే షీఈస్ ఎక్స్ప్రెసింగ్, అంటే షీఈస్ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. నా క్యాల్కులేషన్ అది అన్నట్టు. సో అండ్ బిగ్ క్రిటిక్. అన్సిత కూడా అంతే, మై డాటర్ బిగ్ క్రిటిక్. అసలు అంటే ఓపెన్గా నాతో ఎట్లా మా ఇది అన్సిత చూస్తుంటే కూడా నాకు టెన్షన్. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఎగ్జైటింగ్గా ఫోన్ చేసి నీ గురించి కిల్డ్ డాడీ అంది. అంత ఎగ్జైట్ అవ్వకు, సెకండ్ హాఫ్ చూసేసాక బయట ఐఎమ్ వెయిటింగ్, వచ్చి ఫట్ మన హక్ చేసుకో. ఎన్ని రోజులైంది డాడీ ఇలాంటి సినిమా మళ్ళీ మీరు తీసారు అంటే బలగం వి మేడ్ ఇస్ వెరీ గుడ్ అప్రిషియేషన్. అది అంటే ఒక హీరోతో అంటే సమ్మర్లో ఇలాంటి సినిమా ఇచ్చారు అని హక్ చేసుకొని అప్పుడు టక్మన్ పరిశ్రమకి కాల్ చేసి, యువర్ క్యారెక్టర్. అన్సితకు వైఫ్కు డిఫరెన్స్. వైఫ్ ఏమో అబౌట్ టోటల్ స్టోరీ అదేంటి, షీఈస్ బికాస్ ఆఫ్ ద మిడిల్ క్లాస్. అన్సితకేమో నీ క్యారెక్టరు, మీ ఇద్దరు ప్రజెంటేషను, మ్యూజిక్, క్లైమాక్స్ అన్నీ అసలు ఇంకా దీని గురించి జీరో డిస్కషన్ ఏమన్నా ఉందా, అస్సలు ఏం మాట్లాడకండి డాడ్. సూపర్ హిట్. వైఫ్ అంతే ఇస్ అ సూపర్ హిట్. మీకు అసలు ఈ సినిమా ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది మాకు తెలియదు, కానీ ఇస్ గోయింగ్ టు బ్లాస్ట్. నేను అబౌట్ మృణాల్ గురించి అన్నీ అట్లా టోటల్గా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఓన్లీ డబుల్ పాజిటివ్నే ఇలా ఉంది అని వాళ్ళ అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళు చూస్తున్నారు. ఇక డాడీ సూపర్. అది బుజ్జి ఆ ఎడిటింగ్ రూమ్లో ఉన్నాను, నేను ఇక్కడ 10:30కి అయిపోతాను. ఐ కేమ్ అయిపోగానే నేను లోపలికి వెళ్ళాను. బాగుంది సార్, మీ సినిమా తీపిచ్చారేంటి అన్నాడు. నా సినిమా ఏంటి సార్, ఏది మొత్తం మీరు ఫ్యామిలీ మ్యాను, అసలు ఫ్యామిలీ స్టార్ అని పెట్టుకొని మీ కథ తీపిచ్చినట్టుంది అని కూర్చోబెట్టుకొని ఒక్కొక్క సీన్ ఒక 15 నిమిషాలు బిగినింగ్ నుంచి అన్ని. తర్వాత నీతో మాట్లాడు, ఫస్ట్ డైరెక్ట్ 1-to-1లో క్లైమాక్స్ వరకు చెప్పుకుంటూ వచ్చారు. అదే సార్ నమ్మాము. సో ఫైనల్గా అవుట్పుట్ మీరే ఆడియన్స్ మాకు, అండ్ ఇంత ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పి ఆనంద్ కూడా సూపర్ సార్. అసలు ఎన్ని సీన్స్ కనెక్ట్ అయిపోయాయో, అసలు ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, యాక్షన్ కూడా నువ్వు రాసేటప్పుడు ఎలా రాసావు, క్యారెక్టరేషన్లకి 4 ఫైట్లు ఇలాంటి దాంట్లో. అంటే రేపు మాస్ ఆడియన్స్ కూడా కావాల్సిన క్యారెక్టరేషన్ ఇవ్వడం అనేది ఇలాంటి కథల్లో కుదరదు. బట్ అది కూడా డైరెక్టర్ ఇస్ ఎ వెరీ గుడ్ డిజైన్. అలా ఆనంద్ అన్నీ చెప్పుకుంటూ వచ్చి సో హక్ చేసుకొని ఫుల్ ప్లేట్స్కి ఇచ్చారు.